క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ పచ్చడి ఏంటి? క్యాబేజీ పచ్చడి కూడా చేస్తారా? అసలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా తిన్నారా? సో ఇలాంటి విషయాలన్నీ డౌట్ లేకుండా మంచి రుచికరమైన క్యాబేజీ పచ్చడిని అయితే నేను మీకు పరిచయం చేశాను. రండి. ఆల్రెడీ కొంతమందికి తెలుసు, అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎంత రుచిగా ఉంటుంది, ఏ ప్రాసెస్లో చేసుకోవాలి అనేది చూపించేస్తాను. నేను ఒక హాఫ్ కేజీ ఉంటుంది, హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఈ క్యాబేజీని అయితే తీసుకున్నాను. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని చూసే ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లు వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి వ్లాగ్స్. అంటే కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి, అండ్ ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి, అండ్ డివోషనల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోండి. ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. అంటే చిన్న చిన్నవిగా కట్ చేయకూడదు. ఇక్కడ క్యాబేజీని పెద్ద ముక్కలుగా కోసుకుంటే సరిపోతుంది, చిన్న ముక్కలు ఏం కొయ్య అవసరం లేదు. అలానే క్యాబేజీ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లులున్న గిన్నెలో వేసుకోవాలి, వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి గిన్నె లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పెద్ద బాండి తీసుకొని దానిలో సరిపడగా వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టీల్ స్టైనర్ ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ స్లైసెస్ ని ఉంచిన గిన్నెని కూడా పెట్టుకొని మూత పెట్టి ఆవిరి మీద లో ఫ్లేమ్ లో 20 minutes మగ్గించుకోవాలి. నెక్స్ట్ మరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కందిపప్పు 1/2 కప్పు వరకు వేసుకొని 7-8 పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4, ఆవాలు, జీలకర్ర, ధనియాలు 1/2 స్పూన్ చొప్పున వేసుకొని కమ్మని సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి, ఇది ఆప్షనల్ అండి. వేగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చల్లారింది అన్నప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. డిఫరెంట్ స్టైల్లో చేస్తేనే నచ్చుతుంది కదా. సో అప్పుడప్పుడు అంటే మనము క్యాబేజీని ఫ్రై లాగా, కర్రీ లాగా వాళ్ళకి అందించే బదులు అప్పుడప్పుడు ఇలా చట్నీ లాగా కూడా చేసేస్తే కమ్మగా ఉంటుంది, తింటారు కూడా. అదే కాకుండా మనం లంచ్ బాక్స్లో ఎప్పుడు అంటే ఇప్పుడు బెండకాయ ఉంటే బెండకాయ పులుసు అని, ఫ్రై అని చేసుకుంటాం కదా. అట్లా ఒక్కొక్క రోజు అంటే వీక్లో ఒకసారి ఇలా చేసుకోంటే ఫ్రై లాగా, ఒకసారి పులుసులాగా అట్లా చేసుకుంటాం కదా. సేమ్ అదే ప్రాసెస్లో ప్రతి వెజిటేబుల్ని ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి నచ్చుతుంది, మనకి కూడా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు సంతృప్తిగా తింటారనమాట. సో ఎంత కష్టపడి వచ్చినా సరే తినే దగ్గర రుచిగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు బాగా ఆడి కష్టపడి అలసిపోయి ఉంటారు. ఇంకా అదే కాకుండా హస్బెండ్స్ అట్లా అయితే జాబ్కి వెళ్ళొచ్చి అలసిపోయి ఉంటారు కదా. సో వాళ్ళకి మంచి రుచికరమైన భోజనాన్ని ఇచ్చేది ఎవరు? మనం ఇచ్చేటప్పుడు మనం కొంచెం శ్రద్ధ పెట్టి మంచిగా వండుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవడమే కదా మనకి కావాల్సింది. సో ఇక్కడ వచ్చి స్టీమ్ అయిపోయింది. సో ఎంతవరకు స్టీమ్ అయింది, ఎలా స్టీమ్ అయింది అనేది చూసేద్దాం. క్యాబేజీ స్టీమ్ అయిపోయింది. సో ఎంతవరకు స్టీమ్ అయింది ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇలా స్టీమర్ లేకపోతే ఇడ్లీ గుళ్ళలో కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎటువంటి విటమిన్స్ పోకుండా మంచిగా వస్తుంది అనమాట. చూడండి, చేతికి తడి తగులుతూ ఆవిరి మీద ఉడికిపోయింది ఇదైతే. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా తాలింపులు వేయించిన బాండీలోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని స్టీమ్ అయిన క్యాబేజీని మొత్తం వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. ఆల్రెడీ స్టీమ్ చేసినప్పుడు కూడా పచ్చివాసన పోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టెక్చర్ వస్తుంది పచ్చడి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించుకున్న తాలింపు దినుసులన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసిన తాలింపులు వేయించుకున్న మంచి సువాసన అనేది మనకి రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నప్పుడు మనము సాఫ్ట్గా మిక్సీ చేసుకోకూడదు, పౌడర్ లాగా జస్ట్ కచ్చా పిచ్చిగా మాత్రమే మిక్సీ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసి అవి కూడా కచ్చాపచ్చగా అంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉండాలన్నమాట. అప్పుడే రుచి అనేది బాగుంటుంది. అలా కచ్చాపచ్చగా చేసుకున్న పచ్చడిని మరొక బాండి తీసి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసి తాలింపు పెట్టేసుకోవడమే, అయిపోయింది. ఈజ్ డన్. చక్కగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. రోటీలో చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నం పెట్టుకొని దీంట్లో నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని తినొచ్చు. క్యాబేజీ పచ్చడి అంటే ఏంటో అనుకుంటారు, కానీ దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకొని ఉంటే బాగుండేది. ప్రెజెంట్ లేదు, కానీ ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి వేసుకోవడం వల్ల స్వీట్నెస్ కూడా ఉంటుంది. దీనిలో మెయిన్ చింతపండు అయితే వేయకూడదు అసలు, ఎందుకంటే మళ్ళీ కంది పచ్చడి అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఇలా ప్రాసెస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం అంటే సైడ్ డిష్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదో సాంబార్ పక్కన పెట్టుకోవడానికి అయితే సాంబార్ ప్లస్ ఇది ఇంకా దోశల్లోకి, చపాతీలోకి సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. సో ఇలాంటి మరెన్నో రుచులు అయితే మీకు అందిస్తాను. సో టు వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న లైక్ మీరు ఇవ్వడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్.